కాకినాడ సెస్ బాధితులైన పేద బీసీ రైతులు మత్స్యకారులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబుకు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. కాకినాడ సెజ్ లో చిన్న రైతులు మత్స్యకారుల నుంచి భూములు కొనుగోలు చేసిన పెద్ద కంపెనీలు లాభపడ్డాయన్నారు. కేవీ రావు తక్కువ ధరకు సెజ్ లో భూమిని కొనుగోలు చేసి జీఎంఆర్ సంస్థలకు 100 కోట్లకు విక్రయించారని, తర్వాత వైసీపీ అధినేత జగన్ బినామీ అయిన అరబిందోకు దాదాపు 4,000 కోట్లకు అమ్మారని ఆరోపించారు. కాకినాడ పోర్టు ద్వారా లబ్ధి పొందిన వాటిలో దివీస్ కూడా ఒకటని యనమల రామకృష్ణుడు వెల్లడించారు. భూమిని కోల్పోవడంతో పాటు సముద్ర వాయు కాలుష్యం వల్ల పేదలైన బీసీ వర్గాలు ఈ వ్యవహారంలో తీవ్రంగా నష్టపోయామని యనమల తెలిపారు. సెస్ కోసం దాదాపు 10,000 ఎకరాలు కోల్పోయినా వీరి సమస్యలు నేటికి పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. కోన అటవీ వాసులకు అనుకూలంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించుకుంటే వారు సమస్యల కోసం నిరంతరం పోరాడాల్సి వస్తుందన్నారు. వీరి సమస్యల పరిష్కారానికి ఇప్పటికే చెన్నైలోని ఎన్జీటీ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏపీ పొల్యూషన్ బోర్డుకు లేఖలు రాశానన్నారు. పేదల నుంచి తక్కువ ధరలకు బలవంతంగా భూములు కొనుగోలు చేసింది వైసీపీ నేతలన్నారు. వైసీపీ ప్రభుత్వంలోని మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు రైతులను మోసం చేసిన వారిలో ఉన్నారన్నారు. సమగ్ర విచారణ జరిపించి ప్రభుత్వం ఆ భూములను అసలు రైతులకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కబ్జా భూములు కావడంతో అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయవచ్చన్నారు. ఈ అంశాలని లేఖలు పేర్కొంటూ సెస్ బాధితులైన పేద బీసీ రైతులు మత్స్యకారులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబుకు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కోరారు.